బాబు నిన్నే మేడం మీరు చెప్పినట్టు ఆ గేమర్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించాం. ఓన్లీ కామన్ థింగ్ ముగ్గురు స్టూడెంట్సే. ఎట్ ప్రెసెంట్ ఆ ముగ్గురు సెడేటివ్ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు మేడం. వాళ్ళు మళ్ళీ నార్మల్ కండిషన్కి రావడానికి మినిమం 36 అవర్స్ పడుతుందన్నారు. ఆ డ్రగ్ క్వాంటిటీ స్పెసిఫిక్ రేంజ్లోనే ఇవ్వాలంట మేడం, లేకపోతే అన్కాన్షియస్ అయి కోమాలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నారు. అది డెఫినెట్లీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే చేయగలరు అంటున్నారు మేడం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మేడం, మనకు దొరికిన గేమర్ మొబైల్లో లెవెల్ 4 మ్యాప్ రేపు మార్నింగ్ 9కు తిరుపతిలో అన్లాక్ అవుతుందని చూపిస్తుంది. తిరుపతిలోనా? అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మేడం. జనాలు చాలా మంది ఉంటారు అక్కడ. ఇప్పటివరకు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ వల్ల నేను దొరకలేదు మేడం. వాడు చెప్పినట్టు ఇన్వెస్టిగేట్ చేయడం వల్లే బాబీ డెత్ దగ్గర నేను దొరికాను. కేకే. నేను అనుకుని కేకే హాస్పిటల్ నుంచి పారిపోలేదు మేడం. కేకే అనుకున్నాడు కాబట్టి నేను పారిపోయాను. నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను, బిలీవ్ మీ. ఇదేంటి కేకే, నీ హాస్పిటల్ ప్రెమిసెస్ లో ఉన్నప్పుడు చూసుకోవడం ఆ మాత్రం తెలీదా? అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం మాత్రమే నా బాధ్యత, సెక్యూరిటీ ఇవ్వడం కాదు. విశ్వేష్ సార్ చెప్పిన కథలో రాజ్యం పట్ల ఉన్న అసంతృప్తి నేను కేకేకి సిస్టమ్ మీద ఉన్న డిస్సాటిస్ఫాక్షన్ రూపంలో చూశాను. ఈ డెమోక్రసీలో మనం ఫైట్ చేస్తే గానీ మనకి న్యాయం జరగదు, బ్రతిమలాడితే కాదు. విశ్వేష్ సార్ చెప్పిన ప్రకారం ఆ రాక్షసుడికి వశీకరణ విద్య తెలిసినట్టు ఈ కేకేకి హిప్నోటైజ్ చేసి మనుషులను కంట్రోల్ చేయడం తెలుసు. ఎవరినైనా సార్ ఇట్టి గుప్పెట్లో పెట్టేసుకుంటారు. ఆ సాంబజీవుడు రాజబలగంతో కలిసి కుట్ర పని అందరినీ దుర్మార్గంగా చంపినట్టు ఈ కేకే మీతో కలిసి వరుస మాటలు చేస్తూ తను అనుకున్న పెద్ద మారణకాండే ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా శ్రీకర్ చెప్పినట్టు మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఆ డ్రగ్ని కరెక్ట్ డోసేజ్లో ఇవ్వగలరు అన్నారు. యాజ్ యూ ఆల్ నో, కేకే ఈజ్ ఎ సర్టిఫైడ్ డాక్టర్. అండ్ మా అక్కకు జరిగింది కూడా యాక్సిడెంట్ కాదు మేడం, కేకే చేసిన అరేంజ్మెంట్. ఇంకోసారి చెప్తున్నాను, ఈ ఫైల్ నెంబర్ 4 నేను పంపలేదు మేడం. మీ టీంకి సో కాల్ దగ్గరుండి హెల్ప్ చేస్తానన్న కేకేనే స్వప్న డెత్ అప్పుడు నేను దొరకలేదని ఈ ఫైల్ నెంబర్ 4 మీకు పంపి నేను దొరికేలా కార్నర్ చేశాడు. అవును మేడం, కేకే కన్నా ముందు మీ డిపార్ట్మెంట్ సర్జన్ ఏమయ్యాడు? ట్రాన్స్ఫర్ అయ్యారా, రిటైర్ అయ్యారా? యాక్సిడెంట్ అయి చనిపోయారు. మనకి వాడు ఏదర్ హెల్ప్ అయినా చేస్తుండాలి, లేదా మీ పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ అనేది చేస్తుండాలి. అది తేరాలంటే వాడు చెప్పిన పద్ధతితోనే ఇన్వెస్టిగేట్ చేయాలి. వైష్ణవి, ఇట్ మైట్ బి ఎ సైన్ ఆఫ్ ఎ కిల్లర్. దీని గురించి నీకేమైనా తెలుసా? మెడికల్ కాలేజీ స్టూడెంట్ అయి ఉండొచ్చు. కేకే కూడా మన టీంలో పార్టీ.